అధ్యాయం 1 నుంచి 20 వచనాలు చదువుకుంటున్నాము. సులభపు బొమ్మ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. కీర్తనల గ్రంథం 105 అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుటే గాక. వారు జన్మ నుండి జన్మనకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకును తిరుగులాడు చూడగా ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి వరకు రాజులను గద్దించెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించి చూడేను. అందరం కలిసి రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. ప్రజలను ఏలువారు అతనిని అందరి చేసేను. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, దేవుని శక్తి ఎంత గొప్పదో, ఆయన ప్రజల పక్షాన, ఆయన బిడ్డల పక్షాన దేవుడు ఏదైనా చేయగలరు, ఏదైనా ఇవ్వగలరు. సృష్టిని వాడుకుంటారు. ఆయన ప్రజలకి ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రభువుని సేవించినప్పుడు, ప్రభు కొరకు జీవించినప్పుడు, నా బ్రతుకంతా, మా జీవితము ఆయనే మాకు సర్వము సమస్తమని దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవునికి ప్రార్థించుకున్నప్పుడు, దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఏ విధమైన ఎలాంటి సహాయము అందిస్తాడు. అలనాడు మన పితరుల పక్షమున దేవుడుండి ఎన్నెన్నో కార్యములు చేశారు. కొద్దిసేపు కొన్ని విషయాలు మన ముందుకి తెచ్చుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. సహాయపు రాయి. దేవుని ప్రజలారా, 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులు మరి ఫిలిస్తీయులు స్వాధీనములో ఉన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ శోధనలను, ఆ పరిస్థితులు తట్టుకోలేక వారు ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూసి బహుగా దుఃఖించుచున్నారు, బహుగా ఏడ్చుచున్నారు, దుఃఖించుచున్నారు. మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి ఎవరు తప్పిస్తారు? ఏంటి మాకు మార్గమేది? మాకు ఆశ్రయమేది? మాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? మాకు సహాయము కావాలి. ఎబెనెజరే, నేనే మీకు సహాయం అంటున్నారు దేవుడు. ఎబెనెజరుగా దేవుడు వచ్చారు వాళ్ళ మధ్యకి. దేవుని బిడ్డలారా, మాకు సహాయము ఏది?
మా పిల్లల పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు, మా జీవిత పరిస్థితులు, మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, మాకు సహాయం ఏదని నీ జీవితంలో కూడా కృంగిపోతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, గలిబిలు అవుతున్నావేమో. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. ఈనాడు కుటుంబములో సమస్యలు చూసి నీవు బెగిలిపోవడం కాదు, కానీ సమస్యలు పరిష్కరించే దేవుని వైపు తిరుగు. దేవుని మీద ఆధారపడు, ఆశ్రయించు, వెంబడించు. వీళ్ళు ఎలాగ ప్రార్థన చేశారంటే, నూతిలో నుండి బావిలో నుంచి నీళ్లు చేదతో తీసి కుమ్మరిస్తే, బిందులో కుమ్మరిస్తే ఏ విధముగా నీళ్లు ఒలుకుతాయో, వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు హృదయాలు తెరవబడి విరిగి నలిగిన హృదయాలతో, పశ్చాత్తాప హృదయాలతో దేవుని పాదాలు తడిపారంట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమో! ఆయన ఆశ్రయించాలే కానీ నువ్వు యథార్థమైన మనస్సుతో, నిష్కలంకమైన మనస్సుతో ప్రభుకి నీ హృదయము, నీ జీవితం ఇవ్వాలే కానీ నిన్ను విడిచిపెట్టరా ఆయన. నీ పిల్లల పరిస్థితి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఎలాంటిదైనా నీకు నాకు బండ కొండగా ఉంటాయో కానీ ఆయనకి ఆ చిన్న దూది పింజలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలి. ఇక్కడ దేవుడు చూసినట్లయితే ఏం చేశారంటే 10వ వచనములో దేవుని బిడ్డలారా, అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాను. ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీద ఆ యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలీలు సమూయేలును వేడుకుంటున్నారు, మా పక్షాన నువ్వు ప్రార్థన చెయ్యి, మా పక్షాన ఆ దేవుడైన యెహోవాను వేడుకో, మా తండ్రి గారు యాజకుడా, దైవజనుడా, మా పక్షాన ప్రార్థన చేయి, మేము భరించలేకపోతున్నాం ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు భరించలేకపోతున్నాం, మా పక్షాన ప్రార్థన చేయరా. నేను ప్రార్థన చేస్తాను, మీరు దేవుడికి లోబడండి. మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవునికి లోబడినప్పుడు, మీ హృదయాలు తెరవబడి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తారంటున్నారు సమూయేలు. ఆ విధంగా ప్రజలందరూ లోబడ్డారు. ఆ ఫిలిస్తీయులు మరి ఆ ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుని ఏ యుద్ధము చేయలేదు. దేవుడి కార్యాలు అలాగుంటాయి. ఇదేనో మనం నేర్చుకుంటున్నాం. ఏం చేశారంటే దేవుడు అక్కడ ఆ మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలీల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఏ యుద్ధము చేయలేదు. ఆకాశములో ఉరుముల ధ్వని, ఆకాశంలో మెరుపులు, ఉరుములు, ఆ ధ్వనికి, ఆ శబ్దానికి వారందరూ గలిబిలైపోయి ఒకరికొకరు తారుమారైపోయి భయపడిపోయారంట. భయపడిపోయారు. ఎవరు యుద్ధాలు చేశారు ఇక్కడ? ఎవరు యుద్ధం చేశారు? ఉరుముల ధ్వనికి శత్రువులు ఏ విధముగానే నీకు సహాయం అందిస్తారు, ఏ విధముగానైనాను ఆ దేవుని ఆత్మ సహాయము నీకు అందుతుంది. దేవుని బిడ్డలారా, ఆ స్థలానికి ఎబినేజర్ అని పేరు పెట్టడము జరిగింది. ఆ స్థలానికి ఎందుకంటే దేవుడు మాకు సహాయం చేశారు. దేవుడు తప్ప మాకు ఎవ్వరూ లేరు. ఈ పరిస్థితి నుంచి తప్పించేది, విడిపించేది, రక్షించేది కేవలము యేసు ప్రభువే మా జీవితాలకి ఆధారం. ఎబినేజరే, దేవుడు మాకు గొప్ప సహాయము చేస్తారు. నీ జీవితంలో కూడా ఇటు దేవుడు అటు లోకము, ఇటు దేవుడు అటు పరిస్థితులు, ఇటు దేవుడు లోకాసు, శరీరాశులు, జీవపుడంబము ఇవన్నీ పెట్టుకుని దేవుడు కావాలని నువ్వు ఆశపడుతున్నావేమో. దేవుని ద్వారా ఎలా మేలు పొందుకోవాలని, దేవుని ద్వారా ఒక కార్యము నీ జీవితంలో జరగాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే నీవు సరి చేసుకోవలసింది ఉంది. నిన్ను నీవు సరి చేసుకున్నప్పుడు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలోనికి
వస్తారు దేవుని బిడ్డలారా. చూడండి మరొక మాట చూసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చాలు, ఇశ్రాయేలు ప్రజల్ని హింసించాలని, బాధించాలని, మరల ఐగుప్తు దేశానికి వాళ్ళని తీసుకెళ్ళిపోవాలని ఐగుప్తు దేశము సైన్యము బహు విస్తారముగా ఇశ్రాయేలు మీదకి వచ్చేసింది. వాళ్ళు సముద్రము దాటి వెళ్ళిపోయారు. మన పితరులు వారిని బాధ పెట్టాలని ఐగుప్తీయులు కూడా ప్రవేశించారు. వారు రథాలు తోలుతున్నారు, వారి గుర్రాలు రథాలు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు కల్లేలు బిగిస్తున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. కానీ అవి ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. అక్కడికక్కడే పరిగెడుతున్నాయి అంట. అక్కడికక్కడే స్పీడ్గా పరిగెత్తినట్టు ఉంటున్నాయి, కానీ అక్కడికక్కడే పరిగెడుతున్నాయి అంట. ఆ రథ చక్రాలు ఊడి సముద్రములో కలిసిపోతున్నాయి. ఐగుప్తీయులు అంటున్నారు, వారి దేవుడైన యెహోవా వారి పక్షము నుండి మనతో యుద్ధం చేస్తున్నారు. ఇందులో మనం గెలవలేము, మరణమే మనకి శాస్తే. దేవుడు కలుగు చేసుకోవాలి, కానీ నీ పరిస్థితిని క్షణం పట్టదు. ఐగుప్తు దేశములో వాగ్దాన దేశానికి ఆ ప్రయాణమై వెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే అంటున్నాడు ప్రజలతో, మీరు భయపడకండి. నేడు మీరు చూసిన ఈ శ్రమ, ఈ కష్టము, ఈ బాధ మరి ఇంకెన్నడూ మీరు చూడరు. నేనైనా అనిపించానా ఈ శ్రమలు? నేనైనా నా జీవితంలోనేనా ఈ బాధలు? నా కుటుంబంలోనే ఈ కష్టము అనేలాగా నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము చేస్తారు. నేడు ఆయన కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. మీరేం చేయొద్దు, ఆయన స్తుతించండి, ఆయనకు ప్రార్థించండి, ఆయనకు లోబడండి. ఆయన మీ జీవితంలో చేసేస్తారు. మీరు ఊరక నిలుచుని యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తారు. యవన బిడ్డలు దేవునికి లోబడితే వారి పక్షాన, వారి చదువుల పక్షాన, వివాహాల పక్షాన, ఉద్యోగాల పక్షాన దేవుడు కలుగు చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా లోకం భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా పాపము ప్రజ్వలిస్తున్న భయంకరమైన దినముల్లో నువ్వు ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభువుకు లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేయడానికి సిద్ధముగా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తన మార్గములో నుండి ఇశ్రాయేలీల పక్షమున సీసెరాతో యుద్ధము చేసెను. చాలమ్మా, ఇక్కడ ఏంటి యుద్ధం చేసినాయి అంట? అక్కడ ఉరుములు యుద్ధం చేసినాయి. సముద్రములో దేవుడు ఇశ్రాయేలు పక్షాన రథ చక్రాలు ఊడేలాగా వారి పక్షమున యుద్ధం చేశారు. ఇక్కడ ఏవి యుద్ధం చేసినాయి? దేవుని బిడ్డలు, దేవుని ప్రజల పక్షమున నక్షత్రాలు యుద్ధం చేస్తారు. దేవుడు ఏదైనా ఇవ్వగలరు, ఏదైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు. ఆయన మహా ఉన్నతమైన దేవుడు. నీ చిన్న మనస్సుతో, చిన్న విశ్వాసముతో, చిన్న జీవితముతో ఇంతేలే అనేసి అవిశ్వాసంతో, అల్పవిశ్వాసం ఆయన వెంబడిస్తే నీకేం దొరుకుతాడు? ఆయన
ఆయనలోకి వచ్చి ఆయన ఆత్మను పొందుకొని ఆయన హృదయంతో నువ్వు మరి వెంబడించినప్పుడు నీకెంత కావాలో అంత దొరుకుతారు ఆయన. హల్లెలూయా. నీకెంత కావాలో అంత దొరుకుతారు. లోకము దేవుడు నీకు అర్థం కారు. ఆయన నామకార్థ క్రైస్తవానికి ఆయన యొక్క విలువ అర్థము కాదు. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధాత్మను వెంబడించు, నీకు లక్షల అప్పులున్నా ఆయన కలుగు చేసుకుంటారు. అనేక పరిస్థితులు నీ శరీరం అంత బలహీనతో ఉన్నా ఆయన కలుగు చేసుకుని గద్దిస్తారు. అంతే, నీ శరీరం రక్తం అంతా తీసి రక్తం ఎక్కిస్తారు. ఆయన శక్తితో నింపుతారు. ఇక్కడ ఆ సీసెరాతో దేవుడు సీసెరా మరి యుద్ధానికి వచ్చాడు. ఆ దేవుని ప్రజల మీద దెబోరా బారాకు వెళ్ళి ఉన్నారు. దేవుని బిడ్డలారా, బారాకును పంపిస్తుంది ప్రవక్త దెబోరా ప్రవక్తని. అయితే అతనికి ధైర్యం లేదు. మీరు రండమ్మా, మీరు వస్తే నేను వెళతాను, నేను వస్తే నీకు విలువ ఉండదు. ఒక లేడీ యుద్ధాన్ని చేస్తుందనేసి ఉంటది అంటే, లేదమ్మా మీరు రండమ్మా. ఆమె కూడా ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు నిలబడ్డారంతే. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీవు నిలబడితే చాలు దేవుని కోసం. నీవు దేవుని కోసం దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకొని ఆయన కోసం నీ నోరు కట్టుకొని నీ హృదయం కట్టుకొని నీ జీవితం ఆయన నిన్నేదో బరువులు మోయమని అంటలేదు. నా కోసం బరువులు మోయే మోపులు మోయమని అంటలేదు. పాపము అంటకుండా నీవు పరిశుద్ధముగా ఉండి నన్ను వెంబడించు చాలు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట ఇక్కడ మాట అన్నీ కలిపి సేవకుల మీద తోసేయడమే. నీ భర్తను మలుచుకోవాలి ప్రభు సన్నిధికి, నీ పిల్లల్ని ప్రభు సన్నిధికి మలుచుకోవాలి. అన్ని విషయాల్లో లోబడతారు. నీ కుటుంబము దేవుని సన్నిధికి రావడానికి నడిపించుకోలేవా? ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, చెప్పుకో. అది కూడా సేవకులదే తప్ప. దేవుని బిడ్డలారా, సమర్థించుకునే సంఘముగా, సమర్థించుకునే కుటుంబముగా, సమర్థించుకునే వ్యక్తిగా ఉంటే నీకు నష్టము. లోబడే వ్యక్తిగా ఉంటే తగ్గించుకునే అన్ని విషయాల్లో కూడా నాదే లోపము, నా కుటుంబాందే లోపము, నాదే, నేనే నా దేవునికి వ్యతిరేకంగా నిన్ను నీవు సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలోకి వచ్చి నీకు సహాయం చేస్తారు. ఆయన సహాయం అద్భుతముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల పక్షమున ఎలా కలుగు చేసుకున్నారు, నీ పక్షమున, నీ కుటుంబం పక్షమున, నీ యవన పిల్లల పక్షమున, నీ భర్త పక్షమున, నీకున్న ప్రతి పరిస్థితుల అనారోగ్యాల పక్షమున దేవుడు వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నారు. ఇక్కడ ఏం యుద్ధాలు చేస్తున్నాయి? సీసెరా పెద్ద సైన్యాన్ని వేసుకుని వచ్చాడు. ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా, దేవుని జనాంగానికి వ్యతిరేకంగా అక్కడ దేవుని బిడ్డలు నిలబడి ఉన్నారు. ఏ యుద్ధం చేసినంట? నక్షత్రాలు యుద్ధం చేసినట్టు. అబ్బా, దేవుడి కార్యము ఎలా పంపిస్తారో, ఆయన సహాయము ఏ విధముగా అందుతుందో, నీవు స్థిరముగా ఉన్నప్పుడే ఆయన సహాయము మరి అద్భుతముగా పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, మరొక మాట చూడు, యెషయా గ్రంథం 49:25 వచ్చును. యెషయా గ్రంథం 49:25. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. నీతో యుద్ధం, నీతో పోరాడే వారితో. బలహీనతలు పోరాడుతున్నాయా? పరిస్థితులు పోరాడుతున్నాయా? తట్టుకోలేకపోతున్నావా? కన్నీరు మున్నీరుగా నాలుగోళ్ల మధ్యలో ఏడుస్తున్నావా? నీతో యుద్ధము చేయ పరిస్థితులతో దేవుడు అంటున్నారు, నేనే యుద్ధం చేస్తాను. భయపడక, ఏ విషయంలో నీవు గలిబిలి చెందక, కలవరపడక, నేనే నీ పరిస్థితుల పక్షమున యుద్ధం చేస్తాను. దేవుని బిడ్డలారా, సేవకులుగా మేము ఉన్నాము. ప్రతి విషయంలో దేవునికి పడి ఏడుస్తాం.
దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం. ఆయన పాదాలు ప్రతిరోజు తడుపుతాం. ఆయన పాదాలు తడపకుండా తృప్తి ఉండదు. ప్రార్థన హృదయపూర్వకంగా చేసుకున్నట్టుగా ఉండదు. దేవుని బిడ్డలారా, అందులోనే ఆయన సన్నిధిలో గడుపుతుంటే, ఆయన సన్నిధిలో కన్నీళ్లు రాలి మరి తడుపుతుంటే ఆయన పాదాలు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో మరి దాన్ని వర్ణించు. ఆ అనుభవంలోనికి నీవు వస్తే నీకెంత క్షేమమో, ఎంత భద్రతో, ఎంత కాపుదల ప్రభువారు ఇస్తారు. ఇక్కడ అంటున్నారు, నీతో యుద్ధము చేయవారితో నేను చేస్తాను, నువ్వు భయపడక. ఆయనకు అప్పగించుకో. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన సహాయము అందిస్తుంది. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయము 3-4 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణుకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చాలు. ఇశ్రాయేలీయులారా వినుడి, వినండి, మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుతున్నారు కదా. మీ హృదయములు జంకనీయుకుడి, బెదరకుడి, వణకకుడి. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడను నేనే. అనేక పరిస్థితులు భయపడుతూ ఉంటాం, గలిబిలి చెందుతూ ఉంటాం. ఈ పని అవుతుందా, ఈ కార్యం జరుగుతుందా, ఈ మేలు జరుగుతుందా, ఈ అప్పు పడుతుందా, ఈ బలహీనత బాగవుతుందా, ఇది జరుగుద్దా, ఇది అవదేమో, ఇది జరగదేమో, ఈ పరిస్థితులు మారవేమో, ఏంటి నా కుటుంబ పరిస్థితులు. దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలీయులారా భయపడకుడి, వణకకుడి, జడియకుడి. మీ శత్రువులతో యుద్ధము చేయవాడను నేనే, యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడను నేనే. ఉదయకాల సమయం మందు దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ భూమి సమస్యలైనా, నీ అనారోగ్య సమస్యలైనా, నీ కుటుంబ సమస్యలైనా, మీ పిల్లల పరీక్షలైనా జ్ఞానం కావాలని నువ్వు అడిగితే అన్నిటిలో కూడా దేవుడు కలుగు చేసుకుంటాడు. 100% కరెక్ట్. నీవు దేవునికి అప్పగించుకొని నీవు హార్ట్ఫుల్గా అడుగుతూ ఉండు, ఆయన కార్యము చేసేస్తారు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచురి. అషూరు రాజైన సన్హెరీబు ఇశ్రాయేలీల మీదకి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీల రాజు హిజ్కియా. దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రజలతో అన్నాడు, ప్రజలు భయపడిపోతున్నాడు. సన్హెరీబు చాలా ప్రలోభాలు పలుకుతాడు, చాలా భయంకరమైన మాటలు ఆ ఇశ్రాయేలీలని దూషిస్తాడు. ఆ పరిస్థితిలో హిజ్కియా అంటున్నాడు బలమైన మాట. దేవుని బిడ్డలారా, వాడికి మాంస సంబంధమైన బలం ఉంది, వాడికి ఖండ బలము, అండ బలము, ధన బలము ఉంది. మనకైతే మన దేవుడైన యెహోవా బలము ఉంది. హల్లెలూయా. వాడి యొక్క మాంస సంబంధమైన బలానికి మీరు భయపడకండి. వాడు ప్రలోభాలకి, వాడి మాటలకి మనల్ని రకరకాలుగా హింస చేసి చంపాలని వాడి యొక్క మాటలకి మీరు భయపడద్దు. ఎట్టి పరిస్థితిలో భయపడదు. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. జనులు
మరి యోధా రాజు అని హిజ్కియా చెప్పిన మాటలు నమ్మారంట. మన దేవుడు కనిపిస్తున్నారా? ఆత్మస్వరూపుడు, అంతటా ఉన్న దేవుడు, అందరిలో ఉన్న దేవుడు. నువ్వెక్కడ కోరుకుంటే, నువ్వు డ్యూటీలోనా, ఇంట్లోనా, పొలంలోనా, పనుల్లోనా, నువ్వు వేదన దుఃఖంతో ఉన్నావా, అన్ని పరిస్థితులు ఆయన నీకు సహాయము చేస్తారు. ఇక్కడ హిజ్కియా రాజు ఎంత ఆత్మీయ మాట అంటున్నాడు. వాడిని చూసి, వాడి మాటలు చూసి భయపడకండి ప్రజలారా. అన్ని వేల లక్షల జనము ఒక్క హిజ్కియా మాటకి లోబడ్డారు. హిజ్కియా నోటంటే ఏ మాట వచ్చింది? దేవుని మాట, బలమైన మాట. వాడు విర్రవీగుతూ వస్తున్నాడు. అక్కడ చదివితే చాలా భయంకరమైన మాటలు పలుకుతాడు. వాడి మాటలకు మీరు ఆ పరిస్థితులకి భయపడకండి. వాడు మాంస సంబంధమే, అక్కడ ఉంటది కదా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. బాగా ఆ బలిసిన మరి క్రొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆ బలము చూసుకొని, సైన్యం బలము చూసుకొని, మరి మనుషుల బలము చూసుకొని, ఆ శరీరము యొక్క ఆ బలాన్ని చూసుకొని వాడు విర్రవీగుతున్నాడు. కానీ అవేమి మనకే మరి. మీరు ధైర్యముగా ఉండండి, మీరు గలిబిలి చెందకండి, మీరు కలవరపడకండి. మన దేవుని శక్తిని మనము ఆశ్రయిద్దాం. మన దేవుణ్ణి మనము ఆయనే మనకి సర్వము సమస్తం. రండి, నిలబడదాం. దేవుడే మన పక్షమున యుద్ధం చేస్తాడు. దేవుడే మన పక్షమున మాట్లాడతారు. దేవుడే మన పక్షమున వాళ్ళ హృదయాలు త్రిప్పేలాగా చేస్తారు. ఎంత బలమైన విశ్వాసం! ప్రజలు హిజ్కియా చెప్పిన మాట విన్నారంట, లోబడ్డారంట. నువ్వు లోబడగలుగుతున్నావా? ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు? దేవునికి మనసిచ్చావా? హృదయం అప్పుడు కొద్ది నీ హృదయం మెత్తబడుతుంది, తర్వాత కఠినమైపోతావు. పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం ఎలాగా నిలబడగలుగుతున్నావు? 118వ దావీదు కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? ఎవరంట? అతని పక్షాన్ని ఎవరున్నారంటమ్మా? దేవుడు. దేవుడి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ నీవు ఉన్నప్పుడు, దేవునిపై నువ్వు ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడిన, ఏమున్నా ఏమి లేకపోయినా, అన్నీ ఉన్నా, ఏమి పరిస్థితులు తారుమారుగా ఉన్నా, దేవుడు దేవుడు దేవుడు. ఆయన ఇవ్వగలరు, తీయగలరు, ఆయన చేయగలరు, ఆయన నీ కొరకు వెయిట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం. మీరు దేవుని మీద ఆధారపడాలని, ఉదయకాలం లేసి ప్రతి ఇంటిలో నుంచి ప్రార్థన ధూపము రావాలని, ప్రతి ఒక్కరు నోరు ప్రభువును స్తుతించాలని ప్రార్థన, ప్రతి డైలీ మీకోసం ప్రార్థన చేస్తాం. ఒక్కరోజు మరొకకుండా మీ పిల్లలను మోకరింప చేయాలని, మీ యవ్వన బిడ్డలు లోబడాలని, మీ నోటి నుండి ప్రార్థన ధూపం రావాలని. లేవగానే ఆ పని ఈ పని ఈ పని ఆ పని కాదు, కానీ దేవునికి మొదట సమయం ఇచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబముల పరిస్థితులు కలుగు చేసుకుంటారు. నీ పిల్లలకి జ్ఞాన వివేకములు ఇస్తారు. నీ బిడ్డలకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తారు. దేవుని బిడ్డలారా, చూడండి 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనము. ఉదయమందు వారు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీరు రక్తము వలె కనబడెను. గనుక వారు, అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. చాలు దేవుని బిడ్డలారా, మోయాబీలు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. మోయాబీలు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినప్పుడు
అక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఇశ్రాయేలీలు రాజు ప్రజలు వేడుకున్నప్పుడు వాళ్ళు వస్తున్నారు. ఆ నీటి కొలను, పెద్ద ఏరు నీటి కొలను దాటి వెళ్ళాలన్నమాట. సూర్యుడి యొక్క కిరణాలు ఆ నీటి మీద పడుతున్నాయి, అవి అల్లాడుతున్నవి, అవి రక్తముగా కనిపించేలాగా చేశాడంట దేవుడు. ఏ యుద్ధము చేయక్కర్లా. హల్లెలూయా. అవి రక్తము. ఆ నీరంతా కూడా, ఆ ఏరంతా కూడా, ఆ ప్రవహించే నీరంతా కూడా రక్తముగా కనిపిస్తుందంట మోయాబీయులకి. అంటున్నారు రాజులు ఒకరికొకరు హతము చేసుకొని వారి యొక్క రక్తము ఏరంతా పారుతుంది. అమ్మో మనం చనిపోతాము, మనం ఇంకా వారి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్ళిపోతాము రండి. ఒకరికొకరు అడ్రస్ లేకుండా పారిపోయేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అబ్బా, అక్కడ దేవుడు ఏం వాడుకున్నారు? నీటిని వాడుకున్నారు, ఉరుములు వాడుకున్నారు, నక్షత్రాలను వాడుకున్నారు, వడగండ్లను వాడుకున్నారు. దేవుడు దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నారు అనుకుంటున్నావా? ఎప్పటికీ అవిశ్వాసపడక దేవుని కార్యాలు చూస్తావు. చూడండి 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు అక్కడ కొంతమంది ఆ రాజులకి బత్తిమిచ్చి మన మీదకి వచ్చారంటారు. దేవుని బిడ్డల, సిరియనుల రాజు బెన్హదదు ఇశ్రాయేలీల మీదకి వచ్చి షోమ్రోను పట్టణం అంతా ముట్టడి వేసాడు, చుట్టూ బంధించేశాడు. లోపల వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. గొప్ప కరువుతో ఉన్నారు. వారికి ఒక గోధుమ పిండి కానీ లేకపోతే ఆహారము కానీ ఏమీ లేదన్నమాట. భయంకరమైన కరువుతో ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నారు ప్రవక్తతో. రేపు ఈ టైంకి, ఇప్పుడు ఉదయం 9 గంటలు అయ్యింది కదా, రేపు ఉదయం 9 గంటలకి కేజీ పిండి రూపాయికి అమ్మబడుతుంది అంటున్నాడు. మానికి పిండి 2 రూపాయలకి అమ్మబడుతుంది. అక్కడ ఒక అతను అంటున్నాడు, గేట్ మ్యాను, యెహోవా ఆకాశమును తెరిచి పైనుంచి పడిన ఆహారము అలా జరగడము అసంభవము. ప్రవక్త అంటున్నాడు, నువ్వు కన్నులారా చూస్తావుగా, నువ్వు తినవు సుమా. దేవుని పెట్టారా, తర్వాత ఆ అద్భుతాన్ని చూడలేకపోయాడు, చనిపోయాడు. ఇక్కడ ఏం వాడుకున్నాడమ్మా దేవుడు? ఆ సిరియనుల దండు మరి అదంతా కూడా ఉన్నప్పుడు, వాళ్ళు మూసివేసినప్పుడు గుర్రముల ధ్వని, రథముల ధ్వని, వాళ్ళు చెవుల్లో కంట గుర్రాలు టక 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 పరుగులెత్తుతున్నాడు. ఇశ్రాయేలీయులు రాజు మరి అవతల దేశానికి ముందు దేశానికి, అక్కడ దేశాల పేర్లు ఉంటే వాళ్ళందరికీ బచ్చాలు ఇచ్చి డబ్బు ఇచ్చి మన మీద యుద్ధానికి తీసుకొచ్చాడు. మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వండుకున్న పదార్థాలు, వెండి బంగారము, వస్త్రాలు, భోజనాలు అన్ని ఒక్కడే వదిలేసి ప్రాణం ఉంటే చాలని పారిపోయారట. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ కార్యం? దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. దేవుని కార్యాలు ఆయన నువ్వు మౌనములు ఊరకే నిలిచిండి చూడుడి, దేవుని కార్యాన్ని చూస్తావు. అక్కడ మరి వాళ్ళు తిష్ట వేసుకుని నెలల తరబడి తిష్ట వేసుకుని ఉన్నారు. ఇశ్రాయేలుని, షోమ్రోను పట్టణాన్ని, ఆ ప్రజలని, ఆ రాజుల్ని నశింప చేయాలని ఎవరు కలుగు చేసుకున్నారు? వాళ్ళు లోపలుండి ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, దేవునికి మొర పెడుతున్నారు. బయట కార్యము జరిగిపోయింది. అంతే నీ జీవితంలో కూడా. నువ్వు 4 గోళ్ళ మధ్యలో ఏడు మనుషులు చూడాలి. నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ వేదన, నీ దుఃఖము, నువ్వు దేవుని సన్నిధికి రావడము, బయలు పట్టుకుని దేవుని సన్నిధానం మనుషులు చూడాలని, మనుషుల కోసం బ్రతికినంతకాలం నువ్వు పొందలేవు.
నా దేవుడు నేను, నా విశ్వాసము నా దేవుడు. దేవుని మీద నువ్వు గురి కలిగి, ఏకాగ్రత కలిగి, విశ్వాసముతో నువ్వు వెంబడించినప్పుడు కార్యము దేవుడు చేస్తాడు. వాడికి గుర్రాలు రథాలు పరుగులు ఎత్తున్నట్టు వాళ్ళ చెవులు, వాళ్ళ హృదయము ఆందోళన చెందిపోతుంది, గలిబిలైపోతున్నాయి. అలా ఉన్న వేసుకున్న బట్టలతో వాళ్ళు రథాల గుర్రాలు ఎక్కి పారిపోయారంట. అక్కడ ఊరు బయట 4 కుష్టు రోగులు ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు. వాళ్ళు చంపితే చచ్చిపోదాం, వాళ్ళు ఏదైనా ఇసిరితే ఆహారం తిందామని ఆ 4 కుష్టు రోగులు వచ్చారు. వచ్చి ఒక గుడారములోకి వెళ్ళేసరికి మంచి భోజనాలు ఉన్నాయి, చికెన్ బిర్యానీలు, మంచి మంచి భోజనం. వాళ్ళు కడుపు అంతా తినేసారంట. తినేసి అక్కడ వెండి బంగారము వస్త్రాలు అవన్నీ కూడా మరొక గుడారం, అక్కడ భోజనాలు ఉన్నాయి. అక్కడ కొంచెం కొంచెం తిన్నారు, ఇంకెక్కడ ఎక్కడ కూడా భోజనాలు, అంత మనుషులు లేరు. వాళ్ళు అంటారు, మనము చేయనది మంచి పని కాదు, మనం ఊరకనే ఉండనేలా. ఈ వార్త మన రాజుకి వెళ్ళాలి. ఒక వ్యక్తికి వార్త అందించారు. ఆ వ్యక్తి ద్వారా మరి ఆ షోమ్రోను రాజు వరకు వెళ్ళింది. ఈ 4 కుష్ఠరోగులు అంటారు, నేటి దినము మనకు శుభదినము. మనం ఊరికే ఉండనేలా. దేవుని కార్యము, దేవుడు చేసిన కార్యము, దేవుడు చేసిన మేలు ప్రజలందరికీ తెలియచేద్దాం. నీ పట్ల ఎన్ని మేలులు చేశారు దేవుడు, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఇక్కడ ఏమి యుద్ధం చేసినాయి చెప్పండి? ఎవరు యుద్ధం చేశారు? ప్రజలు యుద్ధం చేశారా? లేదు. వాళ్ళ చెవుల్లోకి ఏమొచ్చినాయి? గుర్రముల ధ్వని, రథముల ధ్వని, సముద్రములో రథ చక్రాలు ఊడిపడిపోయినాయి. దేవుని బిడ్డల జోలికి వచ్చిన, దైవజనుల జోలికి వచ్చిన, దేవుని ప్రజలకి అన్యాయము జరిగిన దేవుడు ఊరుకోరు. నీ వాయినలో ఒక్కొక్క శ్రమలు, ఒక్కొక్క కష్టాలు నీ వాయినలో ఇంకా సరవ్వాలని, నీ వాయిన కోసం నిలబడాలని కొన్ని శ్రమ రాకుండా సువర్ణముగా నువ్వు మారలేవు. శ్రమ నిన్ను దేవునికి దగ్గర తీసుకెళ్తుంది. శోధన నిన్ను దేవుని పాదాలు కడిగేలాగా చేస్తుంది. కఠినపరుచుకోక గాని నీ హృదయం మెత్తనవ్వాలి. చివరిగా లాస్ట్ వన్, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుని ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోచుండగా వారు అజేతాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు వాటి చేత చనిపోయారు. చాలు. ఇక్కడ ఏమి యుద్ధం చేసినాయమ్మా? గొప్ప వడగండ్లు. దేనికైనా ఆజ్ఞాపించగలరనే దేవుడు. ఏదైనా ఇవ్వగలరు, ఏదైనా చేయగలరు. నీలోనే ఉంది, నీలో నాలోనే ఉంది. మనం ఎంత లోబడితే, ఎంత తగ్గించుకొని, ఎంత కన్నీరు కాచి, ఎంత సమయం ఇస్తే, ఎంత దేవుణ్ణి వేడుకుంటే, దేవుని కోసం నీవు నిలబడితే. ఇక్కడ వడగండ్లు యుద్ధం చేసిన యెహోషువ పక్షమున. ఇంకా యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఇంకా అప్పుడు అంటాడు, కిందకు వచ్చారు, సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాలను లోయలో ఆగుము. చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ మరి అజేతు వరకు వాళ్ళు పారిపోతుంటే పైనుండి వడగండ్లు వచ్చి వారిని నాశనం చేసినంట. యెహోషువ అలాగుండిపోయాడు. దేవుని ప్రజల పక్షమున, మన పితరుల పక్షమున ఇక్కడ ఏమి యుద్ధం చేసినాయమ్మా? వడగండ్లను పంపించాడు. నక్షత్రాలు యుద్ధం చేసినాయి, వడగండ్లు యుద్ధం చేసినాయి, ఉరుములు యుద్ధం చేసినాయి. ఇంకేం చెప్పుకున్నాం? ఇంకా మరి ఆ సముద్రములో రథచక్రాలు ఊడిపడేలాగా దేవుడు ఆ కార్యము చేశారు. మాంస సంబంధమైన
బలం చూసుకున్నాడు. కానీ సన్హెరీబు మనకి దేవుని శక్తి ఉందంటాడు హిజ్కియా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ విషయంలో ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా భయపడక నీ పక్షమున ఉండి, నీ కుటుంబం పక్షమున ఉదయం లేచి భర్తకు భార్య, పిల్లల తల్లిదండ్రులు, అమ్మ ప్రార్థన చేసుకున్నావా? అరే ప్రార్థన చేసుకున్నావు, బయటికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకున్నావా? ఒక అధ్యాయం చదువుకోరా, చిన్న వాక్యం ఎప్పుడైనా గద్దించారా పిల్లల్ని? భార్యకి భర్త హెచ్చరించుకున్నారా? భర్తకి భార్య హెచ్చరించుకున్నారా? ఈరోజు రాత్రి నాకు ఈ కల అయిందంటే దేవునికి ఉదయము ఎంతో వేడుకున్నాను. ప్రార్థన మాటలు మీ నోటంట వస్తున్నాయా? ప్రార్థన విషయాలు, దేవుని మాటలు, వాక్య ధ్యానపు మాటలు మీ నోటంట వస్తున్నాయా? సొల్లు బొల్లు కబుర్లతో కాలక్షేపం చేసుకుని దేవుని ప్రేమనికి దూరం అయిపోతున్నారా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు, ప్రార్థన హెచ్చరికలతో జీవించినప్పుడు దేవుడు కార్యములు గొప్పగా మన జీవితంలో చేస్తారు. దేవుని బిడ్డలారా, మన ప్రధానమైన అంశము మొదటి సమూయేలు 7:10 చూసాం కదా. సమూయేలుని మరి వేడుకుంటున్నారు ప్రజలు. ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశారు. ఉరుములు పడేలు పెద్ద పెద్ద మెరుపులు వస్తున్నాయి. మెరుపు రాగానే పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి భయప్రీతులు అయిపోతాయి. హార్ట్ పేషెంట్ డీజే సౌండ్కి చాలా మంది చనిపోతున్నారు. అంతకంటే భయంకరమైన పెడేలమని అంటే వాళ్ళు భయపడిపోయి ఒకరికొకరు కొట్టుకుంటూ, చంపుకుంటూ తారుమారైపోయి పారిపోయారు. నీ పక్షమున దేవుడు ఉంటారు, మన పక్షమున దేవుడు ఉంటారు. ప్రతి విషయంలో దేవుడు చేస్తారు. ఇది అవుతుంది అంటే ఇది జరుగుతుంది. ఎప్పటికీ అల్ప విశ్వాసం, అవిశ్వాసము నీ జీవితంలోనికి రా. ఈ మెడిసిన్ వాడుతున్నాను ప్రభువా, నన్ను స్వస్థపరచు. ఇదిగో ఈ ఆపరేషన్ అంటున్నారు ప్రభువా, మీ చేతులతోనే చెయ్యండి, మీరే ఆశ్రయం. ఇదిగో ఈ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, బిడ్డకి వివాహం కావట్లేదు, సహాయం చేయాలి. ఉద్యోగం కావాలి యేసయ్యా, పరిస్థితులు బాగోలేదు, నా భర్త చాలా వ్యతిరేకముగా ఉన్నాడు, నా కుటుంబ పరిస్థితులు. దేవుణ్ణి అడుగుదా, దేవుడు కలుగు చేసుకుంటాడు. ఆయన కలుగు చేసుకున్నప్పుడు ఆయన చెయ్యిగా త్రిప్పివేయగలవారు ఎవరు ఉండరు. ఎవరి పిల్లలు ఇప్పుడు పరిస్థితులు, నీ స్నేహితులు మంచి స్నేహితులు అయి ఉండాలి. నీవు చదువుకొంచిన చదువు, కోచింగ్, నీ జీవితం, నీ ప్రవర్తన ఉండాలి. సెల్ ఫోన్ల ద్వారా అనేక మంది ఎవరి పిల్లలు నశించిపోతున్నారు. ఎవరి పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి దయచేసి. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఫోన్ల ద్వారా రకరకాల మరి చెడు చూసి, చెడు మాట్లాడి, చెడు పరిస్థితులు పిల్లలు నీకు లోబడని స్థితిలో, దూరం అయిపోయే స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు సంఘం పక్షమున, సేవకుల పక్షమున, నీ పక్షమున ప్రతి అవసరత తీర్చే దేవుడుగా ఉన్నారు. ఆయన కలుగు చేసుకుని గొప్ప కార్యాలు చేసే తండ్రిగా మనకున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యెహోవా ఆయన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు తోడు ఉండి సర్వ సమృద్ధిలోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.